ఆహా, ఎంత అన్యోన్యమైన దంపతులమ్మా. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని చూస్తుంటే నాదిష్టే తగిలేలా ఉంది. చాచా భలేవారే. ఇదిగోండి ఈ నెల రెంట్. థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తానే, కలుపులేసుకోండి. సరేనండి. సరే అండి. రే ఒత్తురా. హ్మ్. గట్టిగొత్తు బే. ఆ, ఒత్తుతున్నా ఒత్తుతున్నా. ఆహా. ఆహా, మొగుడిని బానిస చేసుకుంటే ఏముంటదిరా. అది తెలియక ఆడోళ్ళు మగోళ్ళకి బానిస అయిపోతారేంటో. నువ్వంటే నాకు ప్రేమ దివ్య. రే మేడం. మేడం మేడం. రోజుకి ఎన్ని రౌండ్లు అని చెప్పా? ఆ, ఆ, అది అది ఎన్ని రౌండ్లు అని చెప్పా? 10. మరి 4 రౌండ్లు తగ్గాయేంటి? అంటే 6 రౌండ్లు వేసేసరికి నా అల్లుడు అలసిపోయాడు. నీ అల్లుడు అలసిపోతే నా కోడల పరిస్థితి ఏంటి? నిన్ను వదిలేసిన ఆ 4 రౌండ్లు ఈరోజు కంప్లీట్ చేస్తా. కంప్లీట్ చేయలేదనుకో నీ అల్లుడు కంటిస్తా. అల్లుడి కంటిస్తే మరి నీ కోడలికి సేవ ఎవరు చేస్తారు చెప్పు? అందుకే నీ అల్లుడు ఇంకా ఆయుష్తో ఉన్నాడు. అవునులే అవునులే. ఈ కాలు తీసి టీపై మీద పెట్టి ఆ కాలు పట్టు. సరే. ఆహా, మసాజ్ సెంటర్లో కూడా ఇంత సుఖం రాదురా. నేనన్నిట్లో పనికొస్తాననేగా నన్ను పెళ్లి చేసుకున్నావు. రివర్స్లో నీకు డబ్బులు ఇచ్చి మరి నిన్ను కొనుక్కుంది దేనికి? అవునులే, అర్థమైంది. వెళ్ళి టీ తీసుకురాపో. అలాగే. ఎంతైనా పెళ్ళానికి సేవ చేస్తే భలే ఉంటదిలే. మళ్ళీ ఎవరు వచ్చారు? ఎవరు ఎవరు ఏమో నాకేం తెలుసు. ఎవరు ఏంటారు? సరి చేసుకోను కూడా. ఏంటండి క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టమని ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయరేంటి? అయ్యో చూసుకోలేదండి, సారీ. అబ్బా, పొద్దున్నే అద్దంలో ముఖం చూసుకుంటారుగా, వాట్సాప్లో స్టేటస్ చూసుకుంటారుగా. సారీ అండి, నిజంగానే చూసుకోలేదు. అసలు మా క్రెడిట్ కార్డులు ఇచ్చే వాళ్ళ పైన ఎందుకు రెస్పెక్ట్ ఉండదు మీకు? ఇదిగో బ్రదరు, సారీ చెప్పింది కదా, వదిలేయండి. ఏంటి వదిలేది? ఏంటి వదిలేది? సార్ ఒకసారి లోపలికి రండి సార్, కాఫీ తాగితే కూల్ అవుతారు. అబ్బా, కాఫీ అని చెప్పి కూల్ చేస్తే కంట్రోల్ అవుతా అనుకున్నారా? తమ్ముడు, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసా? అద్దంలో నా ముఖం నేనే చూసుకున్నా. అది ఆ దరిద్ర మొహం చూసుకున్నావు కాబట్టే పొద్దున్నే దీని కంట్లో పడ్డావు.